నమస్తే ఫ్రెండ్స్, నేను మీ కుమార్. ముందుగా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారని అనుకుంటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో మార్పు మొదలైంది. ఓటమి ఒక వ్యక్తిలో మార్పు తీసుకొస్తుంది అనటానికి సాక్ష్యం ఈరోజు మనం చూస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరందరికీ గుర్తుంటే 2019 ఎలక్షన్కి ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర సమయంలో ప్రజలతో మమేకమై ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలతో చాలా సన్నిహితంగా ఉంటూ అప్పుడు జరిగిన 2019 ఎలక్షన్లో అఖండ మెజారిటీతో అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి గెలవనంత మెజారిటీతో 151 స్థానాలను సొంతం చేసుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయింది మొదలుకొని తన పదవీ కాలం అయిపోయే వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. కానీ పార్టీ నాయకులకు పార్టీ కార్యకర్తలకు తగిన న్యాయం చేయలేదని పార్టీలో బాగా వినిపించింది. ప్రజల సంక్షేమం కోసం నిత్యం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకే దూరం అయ్యారు. ఈ మాటను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ప్రజలందరికీ గుర్తుంటే 2019 మొదలుకొని అతను సీఎం అయిన తర్వాత నుంచి తన పదవీ కాలం అయిపోయి పదవి నుంచి దిగిపోయి క్యాంపెయిన్ స్టార్ట్ చేసే వరకు ఒక ప్రెస్ ముందుకు కానీ లేదంటే ఒక ప్రజలలో ఒక మీటింగ్కి కానీ వచ్చిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒక కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రజలలో ఉంటూ ప్రజల కోసం పాదయాత్ర చేసి ప్రజల మధ్య ఉండి విజయం సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లాజిక్నే మిస్ అయ్యి ప్రజలకే దూరం అయ్యారనటంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఆ ఎఫెక్ట్ ఎలా అంటే 2024 ఎలక్షన్లో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. మనందరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారంటే చాలా కారణాలు చెప్తాం. ఆ కారణాలలో రాజధాని ఒకటి, ఇంకోటి రోడ్ల విషయాలు, ఇవి మనం మామూలుగా చెప్పుకునేవి. కానీ అతి బలమైన కారణం ప్రజలకు దూరం అయ్యారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 5 ఏళ్ళు కూడా ప్రజలకు చాలా దూరంగా ఉన్నారు. కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడి ప్రజలకు కనపడిన దాఖలాలు కూడా చాలా తక్కువ. పెడితే సజ్జల గారు ప్రెస్ మీట్ పెడతారు, పేర్ని నానిగారు పెడతారు, అంబటి రాంబాబు గారు పెడతారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ మార్క్. అదే ఆయన కొంప ముంచింది అనొచ్చు. దాని ఎఫెక్ట్ 2024 ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డిలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఒకసారి మీరందరూ ఈ వీడియో ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక 3-4 నిమిషాలు నేను బోలమనుకొని ఉన్నాను. విపరీతంగా ఒళ్ళంతా కొట్టేశారు సార్ కట్టెలతో. సార్ అది సార్ రాడ్లు లేవు సార్, ఓన్లీ కట్టెలు సార్. అన్ని హాకీ స్టిక్స్, బ్యాట్లు. అవునవును సార్, ఓన్లీ భయం క్రియేట్ చేయాలా. తిరగద్దీళ్ళు యాక్టివ్గా తిరుగుతున్నారు కదా అట్లా సార్. మనం జెడ్పీటీసీ కూడా ఇండిపెండెంట్గా వేసాం కదా సార్. ఇప్పుడు రాక్షసులు అయిపోయినారు కదా. కలియుగం అంటే ఈ పరిపాలన చూస్తేనే కలియుగం అనిపించింది. అదే సార్ అట్లా సార్. ఎక్కడికి పోయినా కూడా కొంచెం మనుషుల్ని ఎక్కువ మందిని పెట్టుకొని పోతాడు సార్. సార్ ఓకే సార్. ఇదంతా రాక్షసులు ఇదంతా సార్. జాగ్రత్తగానే ఉంటుంది. రాజకీయాలు అంటే మనం తప్పదు దిద్దుకోవాల్సిందే. సార్ చేస్తాం సార్, ఇబ్బంది లేదు. వాళ్ళు ఎంత చేసినా అంత గట్టిగా బంతిని అంత నేల ఉంటాం సార్. అట్లేం మేము నిరుత్సాహపల్లి అధైర్యపడలేదు సార్, ధైర్యంగా ఉన్నాం. మీరు ఉండరు కదా సార్. అమరేష్ రెడ్డి మాట్లాడు సార్. నమస్తే సార్. అదే వింటి జరిగినంత వింటే అమరేష్ బాధ, నాకు కూడా చాలా బాధ అనిపించింది. మా మానవత్వం అనేది మర్చిపోయి ఇదంతా చేస్తా ఉన్న వీడియో చూశారు కదా. ఆ వీడియోలో ఉంది ఏంటంటే తన పార్టీ కార్యకర్తలపైన టీడీపీ కార్యకర్తలు దాడి చేసి గాయపరచగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి వాళ్ళను పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి చాలా విషయాలు వాళ్ళకి తెలిపారు. ఇలా ఉండండి, ఇలా చేయండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువ మంది జనాలను తీసుకుపోండి, నాకు కూడా చాలా బాధ వేస్తుంది అనేసి చాలా మాట్లాడారు. తన కుటుంబ సభ్యులతో ఎలా అయితే మాట్లాడతారో అలా మాట్లాడారు. ఈ మార్పు అనేది ఓటమి తర్వాతే మనం చూస్తున్నాం.
ఇదే విధానం గెలిచినప్పుడు 2019 నుంచి 24 మధ్యలోనే ఉంటే కార్యకర్తలు ఇంకొంచెం ఉత్సాహంగా పార్టీ కోసం పనిచేసేవారేమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ మార్పు అనేది పార్టీలో కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ చాలా నచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన దగ్గర నుంచి మనం చూడొచ్చు. ఎప్పుడో వద్దు ఈ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత ఎన్ని ప్రజల మధ్యలో మీటింగ్స్ పెట్టారు, ఎన్నిసార్లు ప్రజల వద్దకు వెళ్ళారు, ప్రజలతో మమేకమై ఆయన పని కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా స్వయాన వెళ్ళి ప్రజల మధ్యలో కూర్చొని మీటింగ్ పెట్టి వాళ్ళతో పర్సనల్గా మాట్లాడే అవకాశం అనేది వాళ్ళకి ఇస్తున్నాడు. ఇటువంటిది ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో అది ఒక రాజకీయ వ్యూహం కావచ్చు, లేదంటే ఆయన మళ్ళీ జరగబోయే ఎలక్షన్లో తనకి లాభం ఉండటం కోసం వచ్చి ఏదేమైనప్పటికీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం అది. ప్రజలు నిన్ను నమ్మి గెలిపించిన తర్వాత నువ్వు ప్రజలకు దూరం అవ్వకూడదు, పార్టీ కార్యకర్తలకు దూరం అవ్వకూడదు, పార్టీ నాయకులకు దూరం అవ్వకూడదు. ఇటువంటి కార్యక్రమాల వలన ఎంత ఎఫెక్ట్ పడుతుందనేది మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తెలుసుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చిన మార్పు వలన, అతను చేస్తున్న కొన్ని కార్యక్రమాల వలన పార్టీలోని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చాలా ఆనందపడుతున్నారని మనకు అర్థమవుతుంది.